వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పర్చూరు కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఎక్స్పెరిమెంట్ మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీలో కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతుంది. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి దాదాపు 2014 నుంచి త్రీ టర్మ్స్గా అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చిన ఆ పర్చూరు సీటు మాత్రం వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి రాలేదు. అందుకు కారణం ఒకే ఒకడు, ఎవరంటే ఏలూరు సాంబశివరావు. నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లోకి, ఎస్పెషల్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లా లాంటి ఒక హార్డ్ కోర్ రాజకీయ చైతన్యం ఉన్న ప్రకాశం జిల్లా నుంచి హఠాత్తుగా రాజకీయాల్లోకి దూసుకొచ్చిన యువకెరటం అంటే అది ఏలూరు సాంబశివరావు అనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ మనం చూసినట్టయితే పర్చూరు కాన్స్టిట్యున్సీ నుంచి 14లో ఏలూరు సాంబశివరావు పోటీ చేశారు. 2014లో అంటే వైఎస్ఆర్సీపీకి పోటీ చేసిన ఫస్ట్ ఎలక్షన్, అది సాధారణ ఎన్నికలు. అప్పట్లో రామనాథం బాబు లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కానీ లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున గొట్టిపాటి భరత్ను తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేగా. బట్ ఆ రోజున ఫస్ట్ టైం భరత్ను ఓడించి ఏలూరు సాంబశివరావు ఎమ్మెల్యే కావడం జరిగింది పర్చూరు నుంచి. అలా పర్చూరు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక అందని ద్రాక్షలాగే ఉండిపోయింది బికాజ్ ఆఫ్ సాంబశివరావు. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి ఎలాగైనా సరే చెక్ పెట్టాలి ఏలూరు సాంబశివరావు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారు కూడా. ముందుగా ఎవరైతే హితేష్కి టికెట్ ఇద్దాం అనుకున్నారు, బట్ దగ్గుబాటి పురంధేశ్వరి కొడుకు అయిన హితేష్కు. కానీ ఆయన ఆ రోజున ఆయన ఏదైతే పాస్పోర్ట్ ఇష్యూస్ కానీ, ఆయన ఏదైతే వీసా ఇష్యూస్ కానీ, ఈ కారణంగా ఆయనకు సభ్యత్వం లేని కారణంగా ఇక్కడ లాస్ట్ మినిట్లో అది ప్రాబ్లం అవుతుందని గ్రహించి ఆయన తండ్రి అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. అప్పటికి ఎన్నికల కంటే కొంచెం ముందుగానే వాళ్ళు పార్టీలోకి రావడం జరిగింది. అప్పటికే పురంధేశ్వరి బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు. దెన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి. ఒక స్టాల్ వార్డ్స్ లాంటి నేత, ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన దగ్గుబాటి అలాంటి నేతను కూడా ఏలూరు సాంబశివరావు ఓడించారు 2019 ఎన్నికల్లో. నిజంగా అది ఒక హిస్టరీనే పర్చూరు కేంద్రంగా. ఎందుకంటే పర్చూరు లాంటి ఒక యాక్టివ్ కాన్స్టిట్యున్సీ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీలో అద్దంకి, పర్చూరు లాంటివి ఎప్పుడు ముందుంటాయి. సో అలాంటి కాన్స్టిట్యున్సీ. ఇంకోవైపు చూసినట్టయితే టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉంది. అలాంటిది ప్రకాశం జిల్లా కూడా వైసీపీ ప్రభావం చాలా సీరియస్గా కనిపించింది. ఇక అటు చూస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పోలిస్తే ఏలూరు సాంబశివరావు రాజకీయాల్లో అనుభవం తక్కువ. అలాంటి ఏలూరు సాంబశివరావు కూడా ఆ రోజు దగ్గుబాటిని ఓడించి 2019లోని ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటు చూసినట్టయితే దగ్గుబాటి సాంబశివరావు ఏదైతే ఏలూరు సాంబశివరావుకి అనేక రకాలుగా వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. బట్ ఎక్కడా కూడా ఆయన పరిశ్రమల మీద, ఆయన వ్యాపారాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి దాష్టికాలు కొనసాగుతూ వచ్చినాయి. పక్కనే ఉన్న లైక్ బుజ్జిలాగా, గొట్టిపాటి రవిలాగే ఏలూరు సాంబశివరావు కూడా ఎక్కడా వైఎస్ఆర్సీపీ ప్రలోభాలకు లొంగలేదు. అలాగే పార్టీని వాళ్ళంతా కలిసి కాపాడుకుంటూ వచ్చారు. కన్నం బలరాం లాంటి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా. దెన్ అక్కడి నుంచి కూడా ఎప్పుడు లైమ్లైట్లోనే ఉంచుతూ వచ్చారనుకోవాలి, లైక్ ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి లాంటి వాళ్ళ పార్టీని. అప్పుడు మనం చూసుకున్నట్లయితే దగ్గుబాటి లాంటి వాళ్ళు ఇక పార్టీలో నేను ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఓడిపోయిన తర్వాత ఆయనకి అసలు ప్రయారిటీనే లేదు. రామనాథం బాబుని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అసలు నేను రాజకీయాల నుంచే తప్పుకుంటున్నానంటూ కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. ఒక దశలో తన కొడుకు కోసం ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ అక్కడ లేదు. ఆయనకి సఫికేషన్ ఉన్న కారణంతో పూర్తిగా పక్క తప్పుకున్నారు. ఇక మొన్నటి ఎన్నికలు, ఎస్పెషల్లీ 2024 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే సవాల్ లాంటివి. అధికారంలో ఉంటే ఈజీ అవుతుంది మరోసారి గెలుపు అనేది, ఎగ్జిక్యూషన్ కూడా ఈజీగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తనకు తానే సెల్ఫ్ గోల్ చేసుకుంటూ షఫ్లింగ్ పోరుతోని అందరినీ కన్ఫ్యూజన్లో పడేసి ఈరోజు 11 సీట్లకే పరిమితమయ్యారు. ఎస్పెషల్లీ 2024 వచ్చేటప్పటికే ఒక ప్రయోగం జగన్మోహన్ రెడ్డి అందుకంటే ముందుగానే. ఎందుకంటే చీరాలకి ఎవరైతే 2019 ఎన్నికల సమయంలో లాస్ట్ మినిట్లోనే ఆమంచి కృష్ణమోహన్ వెళ్ళిపోయిన కారణంగా చంద్రబాబు నాయుడు బలవంతంగా ఎవరైతే కర్ణం బలరాం తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు అద్దంకి నుంచి. ఎందుకంటే అద్దంకిలో కూడా ఆయనకు సఫికేషనే ఉంది గొట్టిపాటి రవి కారణంగా. అయితే లాస్ట్ మినిట్లో కర్ణం బలరాం పార్టీ నుంచి వచ్చిన ఒక సపోర్ట్ కావచ్చు, టీడీపీకి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆమంచి కృష్ణమోహన్తో ఉన్న ఒక విభేదాలు కానీ, ఎందుకంటే ఆమంచి అక్కడ ఆల్రెడీ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అప్పటికే. సో అలా ఆమంచి వర్సెస్ బలరామన్ నడుస్తున్న ఎపిసోడ్లో బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు కర్ణం బలరాం ఈవెన్ చీరాల్లో పార్టీలో చేరిన తర్వాత కూడా అటు ఆమంచి వర్సెస్ కర్ణం బలరాం అనే సిచ్యువేషన్ అయితే నడుస్తూ వచ్చింది. ఈ ఎపిసోడ్ చాలా సీరియస్ అయింది. పార్టీ కూడా తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే ఈ పంచాయతీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టే ప్రయత్నం చేశారు. దీనికి ఏకైక సొల్యూషన్ జగన్మోహన్ రెడ్డి చూపించింది ఏంటంటే చీరాల నుంచి తీసుకెళ్లి ఆమంచిని బలవంతంగా పర్చూరుకు సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా నియమించారు. తనకి ఇష్టం లేకపోయినా ఆమంచికి అక్కడ బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ పేరుకి ఆయన పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా పర్చూరులో అంత యాక్టివ్గా
ఎవరైతే ఆమంచి కృష్ణమోహన్ పార్టిసిపేట్ చేసిన సందర్భం అయితే మనం చూడం. ఇక ఎన్నికల నాటికి చూసేటప్పటికి ఆ స్వాములు లాంటి వాళ్ళు, ఆమంచి బ్రదర్ లాంటి వాళ్ళు జనసేన జెండా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆమంచికి కూడా జనసేన నుంచి ఆహ్వానం ఉందనే చర్చ జరిగింది. ఈలోప టీడీపీకి అక్కడ ఇక కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికే పూర్తి స్థాయిలో బాలినేని లాంటి వాళ్ళు పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక ఈ కొండయ్య లాంటి వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అయ్యారు, టీడీపీలో రీవ్యాంప్ అయ్యారు. ఆయన ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ఉన్నారు కూటమి తరపు నుంచి, ఎస్పెషల్లీ టీడీపీ తరపు నుంచి. ఇక పర్చూరులో లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డికి ఆమంచి హ్యాండ్ ఇచ్చారు. ఆయన పార్టీకి రాజీనామా చేసి పక్కకు వచ్చేసి పర్చూరు నుంచి కాకుండా చీరాల నుంచి సొంతగా పోటీ చేసే ప్రయత్నం చేస్తే ఆయనకి 40,000 ఓట్లు కూడా రావడం జరిగింది అంత ప్రతికూల పరిస్థితుల్లో. దాని పర్చూరులో అక్కడ లాస్ట్ మినిట్లో అభ్యర్థి లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎడం బాలాజీని తీసుకొచ్చారు. యాక్చువల్గా ఎడం బాలాజీ ఒకప్పుడు చీరాలకు టీడీపీలో చాలా యాక్టివ్ లీడర్ కూడా ఆయన. అలాంటి ఎడం బాలాజీ వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చి ఆ ఎడం బాలాజీకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే 2 సార్లు పర్చూరు నుంచి ఏలూరు గెలుచున్నారు. ఏలూరు హవా ముందు ఎడం బాలాజీ ఓడిపోయారు. దట్టు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్చూరు, అద్దంకి లాంటి కొన్ని కాన్స్టిట్యున్సీస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగానే సవాల్ విసురుతూ ఉన్నాయి. ఆయన కొరుకుడు పడట్లేదు. పార్టీ అంత స్వింగ్లో 151తో సీట్లు సాధించిన పర్చూరు కాన్స్టిట్యున్సీ కానీ ఏలూరు పర్చూరు అదేవిధంగా అద్దంకి కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడలేదు. సో అందుకే ఆయన ఫోకస్ కూడా, ఆయన ప్రెజర్ కూడా అంత ఎక్కువగా ఉంటూ వచ్చింది. అందుకే ఈసారి ముందుగానే జాగ్రత్త పడ్డట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు గాదె వెంకటరెడ్డి, గతంలో ఆయన వెంకటేశ్వరరావును ఓడించి కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది, మంత్రిగా పనిచేశారు. అలాంటి గాదె వెంకటరెడ్డి వారసుడైన గాదె మధుసూదన్ రెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ ఇన్ఛార్జ్గా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ రామనాథం బాబు, అదేవిధంగా మనం చూసినట్టే ఇది దగ్గుబాటి, అదేవిధంగా ఎడం బాలాజీ వీళ్ళంతా కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఈ రోజున చూసినట్లయితే గాదె వారసుడికి జగన్మోహన్ రెడ్డి అక్కడ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన సమన్వయకర్తగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇటువైపు నుంచి చూస్తే హ్యాట్రిక్ కొట్టున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, తనకి ఓటమెరగని నేతగా కూడా ఏలూరుకి చాలా షార్ట్ టైంలోనే పేరు వచ్చింది. మరి అలాంటి ఏలూరు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకి చెక్ పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం, గాదె ఫ్యామిలీ నుంచి ఒక టికెట్ ఇచ్చే ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి ఇలాంటి ప్రయోగాలతో మరోసారి పర్చూరు కాన్స్టిట్యున్సీ అనేది ఈరోజు వార్తల్లోకి ఎక్కిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.